మార్కాపురం జిల్లా మార్కాపురం మండలం జమ్మనపల్లి గ్రామ ఎస్సీ కాలనీ వాసులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టి తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గ్రామస్తుల ఆరోపణల ప్రకారం ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా జూలై 15న విద్యుత్ శాఖ అధికారులు 30కి పైగా ఇళ్ల విద్యుత్ కనెక్షన్లను 2017 నుంచి ఎస్సీ కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అమలులో ఉందని, బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని మీటర్ రీడింగ్ సిబ్బంది చెప్పడంతో తాము విద్యుత్ బిల్లులు చెల్లించలేదని తెలిపారు. అయితే ప్రస్తుతం ఒక్కో మీటర్కు 8,000 నుంచి 50,000 వరకు బకాయిలు చూపిస్తూ ఆ మొత్తాన్ని చెల్లిస్తేనే విద్యుత్ కనెక్షన్లు పునరుద్ధరిస్తామని అధికారులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక విద్యుత్ బకాయిల కారణంగా కొందరికి ప్రభుత్వ పింఛన్లు కూడా నిలిచిపోయాయని వాపోయారు. నేపథ్యంలో విద్యుత్ కనెక్షన్లను వెంటనే పునరుద్ధరించాలని, ఉపాధి హామీ పనులు కల్పించాలని, ఎస్సీ కాలనీలో వీధి దీపాలు, డ్రైనేజ్ కాలువలు వంటి మౌలిక సదుపాయాలు సమకూర్చాలని కోరారు. అధికారులు స్పందించి తమ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అందరికి నమస్కారం. ఈరోజు మన మార్కాపురం జిల్లా కలెక్టర్ గారికి మన మార్కాపురం మండలంలోని జమ్మనపల్లి ఎస్సీ కాలనీకి సంబంధించి అక్కడ నిన్న జరిగినటువంటి అక్కడ మన విద్యుత్ శాఖ అధికారులు జమ్మనపల్లి ఎస్సీ కాలనీ వాసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దాదాపు 30 మందికి పైగా వాళ్ళ యొక్క కలెక్షన్లు తొలగించడం జరిగింది. మాకు సమాచారం ఇచ్చిన వెంబటే జమ్మనపల్లి ఎస్సీ కాలనీలకు మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. మరియు విద్యుత్ శాఖ అధికారులకు వారి యొక్క సమస్యను మేము అడిగి తెలుసుకోగా వాళ్ళు చెప్పింది ఏంటంటే, గతంలో వాళ్ళ పాత బకాయిలు 7,000 నుంచి దాదాపు 40,000 వరకు వాళ్ళ పాత బకాయిలు ఉన్నట్లు వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత మన ఏఈ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. వాళ్ళేం చెప్తున్నారంటే పాత బకాయిలు కట్టిన తర్వాతనే అని. వీరి గ్రామస్తుల కథనం ప్రకారం అయితే మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మా యొక్క ఈ విద్యుత్ కలెక్షన్లు తొలగించడం జరిగిందనేటువంటి ఈ సమాచారం మేరకు ఈరోజు మనం మార్కాపురం జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడానికి ఈ జమ్మనపల్లి బాధిత కుటుంబాలు మన జిల్లా కలెక్టర్ గారికి కలవడానికి వచ్చారు. మరియు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎస్సీలకు సంబంధించినటువంటి ఆ ఉచిత విద్యుత్తును మంజూరు చేయాలని, మరియు ఎస్సీలకు సంబంధించినటువంటి పాత బకాయిలను రద్దు చేయాలని, మరియు జమ్మనపల్లిలో తొలగించినటువంటి ఆ విద్యుత్ కనెక్షన్లను పునరుద్ధరించాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై హింద్.